Hi friends, this is SRIKANTH. Welcome to SRIKANTH Tech Creator YouTube channel. Guys, ఈ రోజు వీడియోలో నేను మీ ముందుకు ఒక ఫెంటాస్టిక్ టాపిక్ అనేది తీసుకొచ్చాను. టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్క ఎడిటర్ కూడా యూస్ఫుల్ అయ్యే టాపిక్ ఇది. ఎందుకంటే ఒక ఎడిటర్కి కావాల్సిన ఎడిటింగ్ నేర్చుకోవడానికి అంటే ఎవరైతే ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి అండ్ ఎడిటర్స్ కూడా యూస్ఫుల్ అయ్యే టాపిక్. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు ఒక ఎడిటర్కి కావాల్సిన యాప్స్ అండ్ ఎడిటింగ్ చేసుకోవడానికి వీడియో ఎడిటింగ్ కానివ్వచ్చు, ఫోటో ఎడిటింగ్ కానివ్వచ్చు. ఎడిటింగ్ చేసుకోవడానికి కావాల్సిన యాప్స్ ఏంటి, సైట్స్ ఏంటి, మనం బ్యాక్గ్రౌండ్స్ ఎక్కడ నుండి తీసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ వీడియోలో ఫుల్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా గైస్, లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టెక్స్ట్ గురించి తీసుకుందాం. మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి టెక్స్ట్. ఈ టెక్స్ట్ మనము మీరు ఏదైనా ఇన్విటేషన్ చేసేటప్పుడు, వెడ్డింగ్ ఇన్విటేషన్ కానివ్వచ్చు, ఏదైనా మీరు ఒక బ్యానర్ క్రియేట్ చేసేటప్పుడు తెలుగు కానివ్వచ్చు, ఇంగ్లీష్లో కానివ్వచ్చు, ఒక టెక్స్ట్ని క్రియేట్ చేసుకోవడానికి మీకు ఏం యూజ్ అవుతుంది? మొబైల్ అయితే పిక్సెల్ యూజ్ అవుతుంది. ఓకేనా, పిక్సెల్ మీరు 3D కాంచెల్లి 2D కాంచెల్లి మీరు వండర్ఫుల్గా టెక్స్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. తెలుగు ఫాంట్స్ తోటి, ఇంగ్లీష్ ఫాంట్స్ తోటి మీకు నచ్చిన కలర్స్తో వండర్ఫుల్గా ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. దానికి మనకి ఒకటే ఒక పిక్సెల్ యాప్ ఉంటే సరిపోతుంది. అదే మీరు పీసీలో యూజ్ చేసుకోవాలనుకోండి, పీసీలో అయితే మీకు ఫోటోషాప్ ఉంటే సరిపోతుంది. ఫోటోషాప్లో ఏంటంటే మీకు ఫొటోస్ ఎడిట్ చేసుకోవచ్చు, అదేవిధంగా టెక్స్ట్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు మొబైల్లో అయితే పిక్సెల్ యాప్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ గురించి తెలుసుకుందాం. మీరు ఫొటోస్ని ఎడిట్ చేసుకోవడానికి మీకు కావాల్సిన మొబైల్ అయితేనేమో పిక్సార్ట్ ఉంటే సరిపోతుంది. ఫోటోకి సంబంధించిన యాప్స్ వచ్చేసి పీసీలో అయితే మీకు ఫోటోషాప్ ఉంటే సరిపోతుంది. ఫోటోషాప్ సీసీ ఉంటుంది కదా, CS6 CC, ఇవి ఉంటే సరిపోతుంది మనకి సాఫ్ట్వేర్ అనేది. ప్రతి ఒక్కరి దగ్గర కూడా కంప్యూటర్స్ అనేవి ఉండే కాబట్టి ఇప్పుడు మొబైల్లో అందరి దగ్గర అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి మొబైల్లో అయితే మనకి పిక్సార్ట్ అండ్ ఫోటోషాప్ CC మొబైల్ వెర్షన్లో కూడా అవైలబుల్గా ఉంది. మీరు గూగుల్లో నుండి అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ పిక్సార్ట్లో మీరు మనిపులేషన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటోషాప్ CC. ఈ రెండు యాప్స్ మీ దగ్గర ఉంటే మీకు ఇంకా ఎలాంటి యాప్స్ మీకు అవసరం లేదు. దీంట్లోనే వండర్ఫుల్గా మనిపులేషన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ తర్వాత వీడియో ఎడిటింగ్ వచ్చినట్లయితే వీడియో ఎడిటింగ్లో మీకు ఫిల్మోరా గో అండ్ పవర్ డైరెక్టర్ అండ్ వాటితో పాటుగా కైన్మాస్టర్. ఇవన్నీ కాకుండా మీ మొబైల్లో కైన్మాస్టర్ ఉంటే సరిపోతుంది. కైన్మాస్టర్లో మాన్యువల్గా ప్రొఫెషనల్గా మీరు వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. షార్ట్ ఫిలిమ్స్ ఎడిటింగ్ కూడా ఈ కైన్మాస్టర్లోనే మీరు చేసుకోవచ్చు అనమాట మాన్యువల్గా. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకా 3D స్టైల్లో కూడా మీరు యానిమేషన్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన యాప్ వచ్చేసి ఎలైట్ మోషన్. ఎలైట్ మోషన్లో నెక్స్ట్ లెవెల్లో వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు 3D స్టైల్లో. ఓకేనా, ఎలైట్ మోషన్ అండ్ ఈ కైన్మాస్టర్, ఈ రెండు యాప్స్ మీ మొబైల్లో ఉంటే సరిపోతుంది. ఇంకా ఎలాంటి యాప్స్ కూడా మీకు అవసరం లేదు. ఓకేనా, మీరు పీసీ కనుక యూజ్ చేసుకుంటే దాంట్లో మనకి EDS అండ్ Adobe ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవి ఉంటే సరిపోతుంది మీకు. మీకు ఈ సాఫ్ట్వేర్స్ని బట్టి మీకు రిక్వైర్మెంట్స్ కావాలి, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కావాలి. మీకు Adobe ప్రీమియర్ ప్రో అయితేనేమో మీకు జస్ట్ మీకు 4GB ర్యామ్ అండ్ 1TB హార్డ్ డిస్క్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ EDS అయితే సేమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మీరు మీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ బట్టి ఈ సాఫ్ట్వేర్స్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఫోటోకి సంబంధించినవి చూసినట్లయితే పీసీలో మీకు ఇంత ముందుకు చెప్పాను, ఫోటోషాప్ CC ఉంటే సరిపోతుంది. ఓకేనా, అండ్ తర్వాత వచ్చేసి సైట్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు బ్యాక్గ్రౌండ్స్ని ఎక్కడ నుండి తీసుకుంటారని చాలా మంది అడుగుతున్నారు కదా. బ్యాక్గ్రౌండ్స్కి సంబంధించిన మీకు కొన్ని యాప్స్ అండ్ సైట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మీకు, తప్పకుండా యూజ్ అవుతుంది. నెంబర్ 1 వచ్చేసి pixels.com. ఈ pixels.com నుండి వెబ్సైట్ నుండి మీరు వీడియోస్ని, ఫొటోస్ని, PNG ఇమేజెస్ని అక్కడ నుండి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత వచ్చేసి Pixabay. ఈ రెండు సైట్స్ కూడా యాప్స్ కూడా ఉంటాయి. మీరు ప్లే స్టోర్లో నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకి సైట్స్ ఉంటాయి, యాప్స్ ఉంటాయి. అండ్ తర్వాత బెస్ట్ వండర్ఫుల్ సైట్ వచ్చేసి పింటరెస్ట్ సైట్. ఇది మనకి ప్లే స్టోర్లో కూడా యాప్ ఉంది దీనికి. యాప్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఈ పింటరెస్ట్ యాప్లో మీకు స్టన్నింగ్ ఇమేజెస్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్. మీకు ప్రతి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే కూడా ఆ బ్యాక్గ్రౌండ్ అనేది పింటరెస్ట్ యాప్లో ఉంటుంది. మీరు ఒక్కసారి సెర్చ్ చేసి చూడండి, మీరు స్టన్ అవుతారు. అంతా చాలా బాగా సూపర్గా వండర్ఫుల్గా ఉంటాయి. నేను ఆల్రెడీ యూజ్ చేసిన కాబట్టి మీకు ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు బ్యానర్స్ కోసం, వెడ్డింగ్ ఇన్విటేషన్ కోసం మీరు PNG ఇమేజెస్ వాడతారు కదా. PNG ఇమేజెస్ చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి అనమాట. వీటికి సంబంధించిన యాప్ వచ్చేసి క్లీన్ PNG. ఈ క్లీన్ PNG నుండి మీకు సంబంధించిన ఏ PNG ఇమేజ్నైనా మీరు అక్కడ నుండి వాడుకోవచ్చు అనమాట. దీనికి యాప్ అనేది నేను
సెర్చ్ చేయలేదు, కాకపోతే సైట్ ఉంది. ఈ సైట్లో నుండి మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన బ్యానర్ ఇమేజెస్ కానీ, మీకు ప్రతి ఒక్క ఫెస్టివల్ ఇమేజెస్ కానీ, గాడ్స్ ఇమేజెస్, ప్రతి ఒక్క పిఎన్జీ ఇమేజ్ మీకు ఇక్కడ నుండి దొరుకుతుంది. అక్కడ నుండి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను, వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోతో మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను. ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఈ వీడియో గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, జై హింద్.